अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। नाजरीन, मैं आपका मेज़बान हाफिज़ मोहम्मद फसीहुद्दीन मेदक और आप देख रहे हैं मेदक फास्ट न्यूज़। आइए डालते हैं आज की अहम खबर पर एक नज़र। कांग्रेस पार्टी हल्के असम्बली मेदक के उम्मीदवार डॉक्टर माइनमपल्ली रोहित राव ने आज जिले मेदक के रामायण पेट मंडल के आर वेंकट्रापुर, सुतारपल्ली, शिवायपल्ली और प्रगति धर्मारम गाँव में इंतखाबी मुहिम चलाई। इस मौके पर उन्होंने कहा कि माइनमपल्ली सोशल सर्विस के ज़रिए बहुत से तरक्याती और फलाही व रिफाही काम अंजाम दिए जा चुके हैं और उन्होंने कहा कि वो बातों के बजाय काम करके दिखाने के कायल हैं और उन्होंने यकीन जाहिर किया कि कांग्रेस पार्टी इलेक्शन में जो 6 गारंटी दी हैं उस पर कांग्रेस पार्टी को जीत हासिल होकर रहेगी। इस मौके पर उनके हमरा कांग्रेस पार्टी के कई कायदीन शरीक रहे। आइए इस सिलसिले में एक तफसीली रिपोर्ट आप हजरात के पेश खिदमत है। नाजरीन, जैसा कि आप देख रहे हैं, हम ज़िले मेदक की तारीख़ में पहली मरतबा उर्दू ज़ुबान में आप तक ज़िले की अहम खबरें पहुँचा रहे हैं। लिहाजा हम आपसे गुजारिश करते हैं कि आप लोग भी ज़रूर हमारे चैनल को लाइक करें, शेयर करें और सब्सक्राइब करें और साथ ही साथ बेल आइकन के बटन को भी दबा दें ताकि हमारी जानिब से जब कभी भी किसी भी किस्म की अपडेट दी जाए तो उसकी इत्तला आपको नोटिफिकेशन के ज़रिए सबसे पहले मिल सके। नाजरीन, अगर आप लोग अपने कारोबार या किसी और किस्म के मुताल्लिक़ हमारे चैनल पर इश्तिहार देना चाहते हों या फिर एडवर्टाइजिंग करवाना चाहते हों तो हमारे सेल नंबर 9000214611 पर हमसे रब्त पैदा करें। आइए न्यूज़ के सिलसिले में एक तफसीली रिपोर्ट आप हजरात के पेश खिदमत है। నా ముందున్న మీ అందరు కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు, అభినందనలు, ధన్యవాదాలు। మరి మీకు తెలుసు, ఇట్లాంటి రాజకీయ పదవి లేకపోయినా కానీ మా మైనంపల్లి సేవా సమితి, మా మైనంపల్లి సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ ద్వారా మరి అనేకమైనటువంటి సేవా అభివృద్ధి కార్యక్రమాలు మరి మేము చేపడతా ఉన్నాం। ఇప్పుడు మేము కానీ ఇంతకు ముందు మీకు ఎమ్మెల్యే ఉన్న మైనంపల్లి హనుమంతరావు గారు కానీ ఎప్పుడు కూడా మేము పనిచేసి నిరూపించుకున్నాం తప్ప ఇది చేస్తాం అది చేస్తాం అని ఎప్పుడు మాటలు చెప్పలేదు। ఏదున్నా మాటలలో కాదు చేతలలో అని చెప్పే విధంగా మరి మేము పనిచేసి నిరూపించుకున్నామని చెప్పి మరి మీ అందరు కూడా తెలియజేసుకుంటా ఉన్నాము। మొన్ననే మన తెలంగాణ ఇచ్చిన తల్లి మన సోనియా అమ్మ వచ్చి మరి 6 గ్యారంటీలు అనౌన్స్ చేసుకోవడం జరిగింది। ఆ 6 గ్యారంటీలు కూడా మరి వృద్ధులకు, మహిళలకు, నిరుద్యోగులకు మనందరికీ కూడా ఉపయోగపడే విధంగా మరి ఉన్నాయని చెప్పి మీకు తెలియజేసుకుంటూ మరి ఏ గ్రామం పోయినా ప్రజలు చెప్తా ఉన్నారు, ఈసారి మరి చేతు గుర్తు మీద ఓటేసి మరి డబ్బాలు పలిగిపోయే విధంగా మరి భారీ మెజారిటీతో మరి ఇక్కడ అదే విధంగా రాష్ట్రంలో మరి కాంగ్రెస్ పార్టీని గెలిపించుకుంటారని చెప్పి ప్రజలు చెప్తా ఉన్నారు। కాబట్టి ఒక్కసారి మీ అందరి ఆశీర్వాదం, దీవెన, దయ కూడా మరి నా మీద ఉండాలని చెప్పి కోరుకుంటా ఉన్నాను। మనందరి ఓటు కూడా మరి చేతి గుర్తు మీద ఓటేసి కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని చెప్పి కూడా కోరుకుంటా ఉన్నా। ఒకసారి గట్టిగా మనందరి నాయకత్వం, చీరలు కూడా అన్ని ఎంత చిప్పండి చీరల దగ్గర రండి అమ్మా మీకోసం చేసేటువంటి సొంత పైసలు ఎమ్మెల్యే వచ్చినప్పుడు ఆమె నిలది ఎమ్మెల్యే తెరివేమోను ఇచ్చిన మాటనే మీరందరూ ప్రేమ అభిమానం కాదంటలేనమ్మా। నేను ఏ ఫంక్షన్ తప్పై ఉంటుంది అక్కడ వేసి ఇక్కడ వేయకపోయి ఉండొచ్చు, నేను వేస్తా అంటే నా బాధ్యత। మంచి పనులు చేయరు, ఇప్పుడున్న ఎమ్మెల్యే ఏంటంటే ఇప్పుడు ఎన్నికల కోడ్ అని చెప్పి బోర్ బండి పెడితే బోర్ బండి సీజ్ చేపించేస్తుంది, బండి కేసులు చేపించుడు, సీజ్ చేపించుడు। కాబట్టి నీకు నేను మాట ఇస్తున్నా, నా మాటకి నమ్మకం
వెరీ గుడ్ వెరీ గుడ్. ఓట్ 100% వేస్తావు, నేను కాదంటాను. కానీ నేనేం చెప్తున్నా అంటే నువ్వు ఓట్ వేసినా వేయకపోయినా బోర్డు నేను వేస్తాను. కాబట్టి కానీ మీరందరూ ఏంటంటే మనం పని చేయాలంటే మనకు అధికారం కావాలి. కాబట్టి మీ అందరూ కూడా చేతి గుర్తుకు వేసి మీరు నా తరఫున ఇంటింటికి పోయి మొన్న కూడా కలిసిన మైక్ లో మాట్లాడుతున్నావు. నేనేం చెప్తున్నా నీకు నేను గుర్తున్నాను లేదా నా తెలియదు మాత్రం కాబట్టి నేను ఏం చెప్తున్నా అంటే మనం పోదాం, బోర్ వేస్తా. మీరందరూ ఒక నాయకుడు లాగా ఒక కార్యకర్త లాగా నా కోసం ఇంటింటికి పోయి చేతి గుర్తుకు వేయాలని మాయమాటలు చెప్తారు, పైసలు ఇస్తారు. పైసలు తీసుకోవాలా? మీ దగ్గర దోచుకున్న పైసలు